ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి గారు ఒక ప్రోగ్రాంలో పాల్గొని గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ కుటుంబము వారికి అందరు ప్రజలు పట్టం కట్టి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా మంత్రులుగా వాళ్ళ బిడ్డ ఎంపీగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రజలకు న్యాయం చేయలే అని అందరూ ఓట్లేసి గెలిపించినందుకు ఒక్కొక్కరు వారి వారి స్వభావాల కోసము చేసిన వికృతమైన చేష్టలు దోపిడీలు గురించి ఈరోజు ప్రజలకు చెప్పాలి కదా. తను ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు అందాలే, గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు కూడా చెప్పాలి కదా. అప్పుడు చెప్పినప్పుడు చెప్పిండు, అవును కేసీఆర్ ఈ విధంగా దోచుకున్నాడు, కేటీఆర్ ఈ విధంగా అక్రమంగా దోచుకున్నాడు, కవిత ఇట్లా లిక్కర్ రాని అని చెప్పి అన్నాడు. ఆ లిక్కర్ అని ఈరోజు మరి అక్కడ వాళ్ళు ధర్నా చౌక ఎత్తేసింది. వాళ్ళు ఈరోజు బీసీ నినాదంతో బీసీ ధర్నాన్ని పెడతా ఉన్నారు. మరి ఏమని చెప్పాలి చెప్పండి. తాటికొండ రాజయ్య గారు వెలుమదొరల ఇంటి కుక్కలాగా, వెలుమదొరలు తిని పడిచిన బొక్కలు తిన్నోలాగా మాదిగ జాతిని ఇంకా దిగజార్చి నువ్వు ఒక దళిత ఎమ్మెల్యే పైన ఉండవచ్చు. నువ్వు అతని మీద గెలవలేవు కాబట్టి నీకు ఆ కోపం ఉండవచ్చు. తనను ఎమ్మెల్యేగా నువ్వు స్వీకరించలేక నీ మనసు తహతహలు ఆడుతూ ఉన్నది కావచ్చు. మళ్ళీ వస్తుంది కదా నీకు ఓట్లు, అప్పుడు గెలువు చూద్దాం. కానీ తాటికొండ రాజయ్య జాగ్రత్త, నువ్వు మన జాతిని కించపరిచి నువ్వు తిట్టలేదా కేసీఆర్ను? నీకు టికెట్ ఇవ్వదు తిట్టలేదా? ఆ పార్టీ నుంచి నువ్వు బయటికి రాలేదా? మళ్ళీ పోతివి, నీకు ఎక్కడ ఏ పార్టీని తీసుకోకపోతే పోతివి. జాగ్రత్త. ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు, ఒక మచ్చ మరకలేని నాయకుడు. కడియం శ్రీహరిని పట్టుకొని నువ్వు ఉండవచ్చు. నీకు ఏది స్టేషన్ కలుపుకోలేదు ఎప్పుడు ఎమ్మెల్యే గెలవాలని. నీకు బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు మా దళితునివే, తను కూడా దళితుడే. కానీ నీ మీద మచ్చలు, నీ మీద ఎన్ని చెప్పొద్దులే, ఎందుకంటే ఇజ్జత్ పోతుంది. నీతి నిజాయితీతో పని చేసుకొని ప్రజా కష్ట సుఖాల్లో పాల్పంచుకొని బీద ప్రజలకు అండగా దండగా ఉన్న కడియం శ్రీహరిని చూసుకొని నువ్వు ప్రజల్లో మెదిలితే ఆ ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు మంచోళ్ళు, వాళ్ళని వాళ్ళు గెలిపించుకుంటారు. కానీ ఏదో వెలుమదొరల కోసము వాళ్ళ ఇంటి కుక్క లెక్క మన దళితులపై మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త. నీకే ఉన్నావా? ఎవరు లేరా? ఎంతమంది లేరు తన కింద చెంచా గిరిజేసేటోళ్ళు? నువ్వే ఎంత తొందరగా రియాక్ట్ కావాల్సిన పనే ఉన్నది. ఇంకా నీకు టికెట్ కన్ఫర్మ్ కాలేదు, ఇంకొక వ్యక్తిని పెడతా ఉంటే నీకు భయమా? ఇట్లా మాట్లాడితే నాకు టికెట్ గనుపు టికెట్ ఇస్తాను అనుకుంటానవా? తస్మాత్ జాగ్రత్త. బీసీలను మోసం చేసిన పార్టీ గురించి మాట్లాడు. 10 సంవత్సరాలు మోసం చేసినది ఆ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, దాని గురించి మాట్లాడు. ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నది, ఆ ధర్నా చౌక ఎత్తేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ధర్నాలు చేయండి, ప్రజల యొక్క బాధలు కష్టాలు తెలవాలని చెప్పేసి ధర్నా చౌకను పెట్టిన ఘనత ఈరోజు రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. దాని గురించి మాట్లాడండి తాటికొండ రాజయ్య గారు. కడియం శ్రీహరి ఏమని మాట్లాడాడు? మా రాజయ్య మంచోడు కదని మాట్లాడిండా? అప్పుడు సీఎంగా, మంత్రులుగా, ఎంపీగా ఉన్న వీళ్ళకు ఒక పదవులు అప్పచెప్తే ఆ పదవులను దుర్వినియోగం చేసి ఆస్తులు అక్రమంగా సంపాదించి ఇట్లా చేసిండు అని చెప్పేసి వాళ్ళకి శిక్ష పడతాదని చెప్పి తప్ప శిక్ష పడద్దా? సిగ్గుపడాలి. వేలమద్దలో కుక్కలాగా ఉండకు. దళితులు ఇప్పటికే చూస్తాను కదా, మన మందకృష్ణతో ఆయన గురించి మాట్లాడు. ఈరోజు లక్ష తప్పులతోనని చెప్పేసి అంటున్నారు, దానికోసం మాట్లాడు. కాంగ్రెస్ పార్టీలో నువ్వు పెయి కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడితే నీకు ఎంత సిగ్గుచేటు. జాగ్రత్త తాటికొండ రాజయ్య గారు. నా పేరు అరకిల సుమ, 2వ డివిజన్, కాంగ్రెస్ పార్టీ, వంగపహట్. జై కాంగ్రెస్.